హలో ఎవ్రీవన్, చాలా మంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా బ్యాంక్స్ పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారా అనేసి అడుగుతున్నారు. చాలా బ్యాంక్స్ 680 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి పర్సనల్ లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా అని 680 అండ్ 700 ఎబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ వస్తుందని కాదు, అండ్ 680 బిలో ఉన్న వాళ్ళకి పర్సనల్ లోన్ రాదు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిబిల్ స్కోర్ 680 ఉండి మీరు సిబిల్ ఎందుకు తగ్గిందో వ్యాలిడ్ రీజన్ ఇవ్వగలిగితే, అండ్ అలాగే మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్లో లేటెస్ట్ 6 monthsలో ఎలాంటి డిలే పేమెంట్స్ లేకుండా ఉంటే, అండ్ మీ శాలరీ కన్నా మీ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ తక్కువగా ఉంటే మీ ఫైల్ని మూవ్ చేసి అప్రూవ్ తెప్పించవచ్చు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మేము రీసెంట్గా లాగిన్ చేసిన ఒక కస్టమర్కి నెట్ శాలరీ వచ్చేసి 1 lakh ఉంటుంది, సిబిల్ స్కోర్ వచ్చేసి 700 బిలో ఉంటుంది. యాక్చువల్గా కస్టమర్కి 30 lakhs ఎలిజిబిలిటీ ఉన్నా కూడా 10 lakhs మాత్రమే అప్రూవల్ వచ్చింది. రీజన్ ఏంటి అంటే, కస్టమర్ 2015లో వాళ్ళ రిలేటివ్స్లో ఒకరికి షూరిటీ పెట్టారు. షూరిటీ పెట్టిన కస్టమర్ వచ్చేసి లోన్ రీపేమెంట్ సరిగా చేయకపోవడం వలన 1 lakh ఓవర్ డ్యూ ఉండి దానివల్ల కస్టమర్కి సిబిల్ స్కోర్ తగ్గింది. సో క్రెడిట్ మేనేజర్తో డీటెయిల్గా మాట్లాడి సిబిల్ ఎందుకు తగ్గిందో వ్యాలిడ్ రీజన్ ఇచ్చిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి కస్టమర్కి 10 lakhs అప్రూవల్ తెప్పించాము. ఒకవేళ సిబిల్ స్కోర్ 680 అండ్ 750 అబోవ్ ఉండి కూడా మీరు పే చేసే క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్లో డిలే పేమెంట్స్ ఉన్నప్పుడు బ్యాంక్స్ మీకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి కన్సిడర్ చేయకపోవచ్చు. అలాగే ఆబ్లిగేషన్స్ ఎక్కువగా ఉన్నా, ఎలిజిబిలిటీ లేకపోయినా, అండ్ మల్టిపుల్ ఎంక్వైరీస్ ఉన్నా కూడా మీకు బ్యాంక్ పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో దిస్ పేజ్.